నిన్ను చేర్చుకుంటారేమో అడగనా? నీకు ఉద్యోగం దొరికినట్టుంటుంది. ఏమ్మా నేను ఇప్పుడు చేసింది నీకు చావు డాన్స్ లో ఉందా? కావాలంటే నువ్వే చూడు, నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను, మన స్టేటే ఆడుద్ది. మన స్టేట్ యా ఇలా చూడరా, నీకు ఈ జన్మకు యాక్టింగ్ రాదు. పేవర్ చదవ అని. ఏంటి అరుస్తున్నావు? ఏదో ఒక రోజు నీకు మా అమ్మ చేసే ఉప్మా పెట్టేస్తాను. మా ఎవరికి యాక్టింగ్ రాదు రా, ఒకసారి వచ్చిన డ్రామా చూడు. నేను చేసిన యాక్టింగ్ మాలలేంటి, మరి అదేంటి, విజిల్లేంటి, రజనీని గుర్తు చేశానంటమ్మా. నమ్మట్లేదా? అమ్మా నేను కావాలంటే మురళి అన్న ఫోన్ చేస్తాను, మాట్లాడతావా? మాట్లాడానే, నిన్న వీధిలో కలిసి మాట్లాడాను. ఏడ్చేశాడు రా పాపం. యాక్టింగ్ రాకపోతే వదిలేయచ్చుగా, బుద్ధిగా చదువుకునుంటే ఓ ఉద్యోగమైనా దొరికేది. అదే తల్లి, చదివితే వచ్చేది ఉద్యోగం, నటిస్తే ఈ లోకమే దాసోహం. కన్నులు తింటావు. పంచు డైలాగు మెక్కు వెళ్ళి. ఉప్మానా? బిచ్చగాడు కూడా రోజు వెరైటీగా తింటాడు, కానీ ఇంట్లో రోజు ఉప్మానే. అర్జెంటుగా ఈ ఉప్మాని బ్యాన్ చేశారు రా బాబు. ఏంట్రా? లేడా? ఎందుకు? ఏరియాకి ఒక సూపర్ కేరళ అమ్మాయి వచ్చింది. అన్న ఫ్రీగా ఉంటే, సైట్ కొట్టే మూడు ఉంటే మనీ అన్న సెంటర్ కి రమ్మన్నాడు. రేయ్, వెళ్ళి చెప్పు, తగ్గుద్దని చెప్పు. నా పిల్లాన్ని పాడు చేసేది వాడే. వాడు అమ్మాయిల జోలికే వెళ్ళు, వాడిని పోయి పిలుస్తారేంటి? అవన్నీ మేము చూసుకుంటాం. లోన్ ఉన్నాడా లేడా? కొట్టానంటేనా? పోరా. వీడంత లేడు, ఆ మాట చూడు. రేయ్, నిన్ను సైట్ కొట్టడానికి పిలుస్తున్నారా? అరే నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, అందులో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఉంది. మీ నెంబర్ ఇవ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిలతో మాట్లాడమే I am Santosh. Mohana Santosh. My name is beautiful. You name is beautiful. సంతోష్, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతున్నాను. నెంబర్ చెప్పండి. 982337. ఎస్కే, మణి ఆ అమ్మాయి దగ్గర నంబర్ తీసుకుంటున్నాడు. అయితే ఏంటి? నేను ఆ నంబర్ అడిగితే వాడు ఇవ్వడు. నువ్వు ఆ నంబర్ అడిగి నాకు వాట్సాప్ లో పంపిస్తావా? చైతీవయ్య, అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేసి హీరో ఫ్రెండ్ గా చేద్దాం అనుకుంటున్నావా? ఎంత బాలా ఉన్నా ఆడికంటే నేను పర్సనాలిటీగా లేనా? లేవు, గుండు మూసుకునుండు. ఏంట్రా ఆ కట్టప్ప ఈ కాళ్ళకే నన్ను కుమ్మేశారు మావా. ఏంటన్నా దున్నపోతుల్లా ఉన్నారు? ఏ ఆపండ్రా, ఎప్పుడు చూసినా స్కూల్ పిల్లల కోరస్ పాడుకుంటూ. ఒక గుండు, ఒక గడ్డం, 4 రోడ్ రోలర్లు. దీనికి నాయకుడు కూడా ఒకడు ఉంటాడు కదా? అవును. ఎవడాడు? ఈడే. నువ్వు కూడా దున్నపోతాను. ఏ నీతో తర్వాత మాట్లాడతా. దానికంటే ముందు నిన్న ఒకటి అడుగుతాను. ఒక మర్రి చెట్టు మీద 100 కాకులున్నాయంట. వేటగాడు ఏం చేశాడంటే గురి చూసి ఒక కాకిని కాల్చాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎన్ని కాకులుంటాయి? 99. షూర్? అన్నా కొంచెం ఇక్కడికి వచ్చి నువ్వు హే అని అరుస్తావా? ఏయ్! ఇప్పుడు చెప్పన్నా, ఎన్ని కాకులుంటాయి? ఒక కాకేరా ఉంటుంది. ఆ ఒక్క కాకి నువ్వేరా? ఏ కాకి? ఎరా ముళ్ళ పందేదవా, నీకెంత పొగర్రా? ఎక్కడైనా కొట్టండి, ఫేస్ మీద కొట్టకండి. ఏ గ్లామర్ పోతుంది. ఎరా గ్రామరే లేని ఫేస్ కి గ్లామర్ ఒకటి తక్కువ. బాస్, మైండ్ యువర్ వర్డ్స్. రేపు ఉదయం కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో హీరో సెలక్షన్ వెళ్తున్నా. దానికి ఫేస్ వద్దు. అదేరా నేను అడుగుతున్నాను, దానికి ఫేస్ వద్దు. బాస్, రేపు కేఎస్ రవికుమార్ సినిమాకి హీరో సెలక్షనా? ఎక్కడా, ఎప్పుడు? అది నువ్వు ఎందుకు అడుగుతున్నా? మన ఏరియాలో ఒకడు హీరో అయితే మనకే కదా గొప్ప. రేయ్, వీడు హీరోనా? వీడు జూలో పెట్టడానికి పనికొస్తాయి. ఆ మొహం మణి జుట్టు. మణి మణి జుట్టు గురించి మాత్రం మాట్లాడక. సారీ బ్రో, నువ్వు ఉన్న విషయం ఏ మర్చిపోయా. చాలా ఆపండ్రా. అన్న నువ్వు చెప్పన్నా, ఎప్పుడు ఎక్కడ సెలక్షన్? ఉదయం రామానాయుడులో 7 గంటలకి ఏసీ ఫ్లోర్ లో. రే మనమిద్దరం 7 గంటలకి రేపు రామానాయుడికి వెళ్తున్నాం. ఓకే? రేపు నువ్వు ఆడిషన్ కి రాకుండా ఉండడానికి ఈ దెబ్బ. నేనే సార్. రే కేఎస్ రవికుమార్ సినిమా రా. ఆయన సినిమాల్లో పంచతంత్రం నాకు చాలా ఇష్టం రా. అందులో రమ్యకృష్ణతో 5 పాట ఉంటదే, సూపర్ అనుకో. మోహన్ చూడు, మోహన్ నీళ్ళల్లో ముంచిన ముళ్ళ పందిల. నెక్స్ట్ ఎవరు? నేనే సార్. రా. ఏమైందన్నా? మొహం మాత్రమే ఉంది, ముక్కు లేదని తరివేశారా? కరెక్ట్ గానే చెప్పారు. పద. ముక్కు మీద కొట్టు దొరకాలి. కాంజూరింగ్ దయ్యం. న్యూ ఫేస్ గా ఉండాలని మొహం మూసుకుంటున్నారా? కానీ ఈ మొహాల్ని ఎక్కడో ఎప్పుడో చూసానే. వీడిని అసలు చూడలేకపోతున్నామే. బాస్ నమస్కారం. నమస్కారం. జాదుగాల్లా ఉన్నారు, ఏం చేద్దాం? బాస్ జిప్ ఓపెన్ అయింది. పర్లేదు, బాగా చూసుకొని పోరా. బాగా చూసుకొని పోరానా? ఏమైనా చూసేలా ఉందా? అయితే కొంచెం పౌడర్ వేసిపోరా. పౌడర్ వేసి పోవాలా? ఎల్రా, వెళ్ళి దయ్యం సినిమాలో ట్రై చేసుకురా. మేకప్ ఖర్చులైనా మిగులుతాయి. వీళ్ళ మాటలు తేడాగా ఉన్నాయే. రేయ్ మామ, ఎలాగైనా ఆడిషన్ లో సెలెక్ట్ హీరో అవరా. ఏరా అప్పుడే నీతో పాటు నేను కమెడియన్ అవ్వగలను. రే డోంట్ వరీ, ఇవాళ కేక్ పుట్టించేస్తాను. ఏంటయ్యా, నటించడం వచ్చా? మనం చదువులో చించకపోయినా యాక్టింగ్ లో చించేస్తాం సార్. ఓకే సార్, ఇదొక హాస్పిటల్లో జరుగుతున్న సీన్. దీన్ని మీరు పేరెంట్ చూసి చెప్పాలి.
Please listen to me. Your son has a terminal illness. He just has 2 or 3 months to live. So please keep him happy. హ్యాపీ Happy. హ్యాపీ ఏంటి బాబు రెడీయా ready, sir. మేము రెడీ సార్. యాక్షన్ ప్లీజ్ లిసన్ సార్. యువర్ సన్ ఇస్ టెర్మినేటర్. హీస్ 2-3 days లివ్ అండ్ కీప్ హిమ్ హ్యాపీ బర్త్డే. డైలాగ్ ఎవరు రాశారు సార్? ఏ ఇంగ్లీష్ డైలాగే, కాకపోతే కామెడీ అదిరింది సార్. కామెడీ కాదమ్మా ఇది, ఎమోషనల్ సీన్. ఏడుస్తూ నటించాలి, చూసే వాళ్ళని ఏడిపించేలా అది కాదు నటించాలి. సార్. సార్ అది కాదు సార్. పర్లేదు సార్, మీకు నచ్చపోయినా పర్లేదు సార్. ఇంకోలా చేసి చూపిస్తాను సార్. రమ్మంటున్నానా? ఉండండి. రామయ్య. సార్ ప్లీజ్ సార్. రమ్మంటుంటే. నువ్వు ఉండరా? టీ తీసురా. సార్, నాకు టీ వద్దు సార్, ఒక హీరో చేసి మాత్రం ఇవ్వండి సార్. నాకు ఏమొద్దు, ఇంగ్లీష్ ఒకటే రామయ్య. రాదు సార్, బాగా యాక్ట్ చేస్తాను సార్. ఇంకో సీన్ ఉంటే ఇవ్వండి సార్ సరే. ప్లీజ్ సార్. వేరే సీన్ ఇస్తే యాక్ట్ చేస్తావా? చేస్తాను సార్. లవ్ చేసావా? ఇప్పుడు నేను నీకు లవ్ సీన్ చెప్తాను. ఒక సమ్మర్ డే ఈవినింగ్, రోడ్డు మీద జనం, నువ్వు బస్ స్టాప్ లో ఉన్నావు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, మెసేజ్ చేస్తున్నావు. అప్పుడు చల్లని గాలొచ్చి నీ మీద పడింది. ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. నువ్వు తలెత్తి పైకి చూసావు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి, తనే హీరోయిన్. అయ్యో, వెళ్ళిపోతున్న అమ్మాయి ఒక్క నిమిషం ఆగి తల వెనక్కి తిప్పి నిన్ను చూసింది. ఎక్కడ్నుంచో ఓ బాణం వచ్చి నీ గుండెలో గుచ్చుకుంది. చెవిలో మెల్లగా, తనేరా నీ జీవితం, తనని వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది. దాన్ని మనసులోకి తీసుకుని ఆ సెల్ ఫోన్ నుంచి మెల్లగా తలపైకెత్తి ఆ అమ్మాయికి లుక్ ఇవ్వాలి, రొమాంటిక్ లుక్. అదే షాట్. సూపర్ సిచ్యువేషన్ సార్. చించేస్తా. రెడీ సార్? ఆ అమ్మాయిని చూడగానే బాహుబలిలో వదిలిన బాణం సార్ వచ్చి గుచ్చుకుంది. హిస్టారికల్ బాణం. Yes, sir. ఈ మోడర్న్ సినిమా. Yes, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా బాణం గుచ్చుకోగానే హీరోయిన్ చూసి ఒక రొమాంటిక్ లుక్. ఇప్పుడు మీరే హీరోయిన్ సార్, ఓకేనా సార్? గుచ్చుకో. బాణం నొప్పిగా ఉంది. అవును సార్. నాకు నొప్పిగా ఉంది ఇక్కడ. సెరక్టా సార్? అరుణ్, సార్ పంపించమంటారా? వెళ్ళిపోతాడా వీడు? పోయిందా? నేను వెళ్ళిపోతానయ్యా. సార్ సార్ సార్, నేను వెరైటీ రియాక్షన్స్ ఇవ్వగలను సార్, ప్లీజ్ సార్. చూడు బాబు, సార్. నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. Thank you, sir. కానీ అది మాత్రం సరిపోదు. ఎందుకంటే నేను తీయబోయే సినిమాలో హీరోకి లేడీ గెటప్, నర్సు వేషం, భామనే సత్యభామనే పార్ట్ 2. మీరునా సార్? ఏ నేను ట్రెండ్ లో ఉండద్దా? ఉండండి సార్, కానీ నన్ను ఉంచుకోండి సార్ అందులో. సార్ నేను షేవింగ్ చేసుకున్నానంటే కరెక్ట్ గా సూట్ అవుతాను సార్ ఆ క్యారెక్టర్ కి. ఓ పంచి, షేవింగ్ అంతా చేసుకుని రెడీగా ఉండు. భామనే సత్యభామనే పార్ట్ 3 అప్పుడు వచ్చి కలు. సార్ ఏంటి ఏ సార్? ఓ 6 months వెయిట్ చేయలేవా? సార్ అది కాదు సార్, అర్థం చేసుకోండి సార్. ఈ సినిమాలోనే ఇవ్వండి సార్. నాకు తలనొప్పి సార్ కావాలంటే వేరే సీన్ ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తాను సార్. అందరిని సార్ చూసి సార్ పంపించేయ్. సార్, ముందు ప్లీజ్ వీడిని సార్. పంపించేయ్. సార్ 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 సార్, హలో హలో హలో, నిజంగానే నర్సు గెటప్పా? అవునయ్యా. నర్సు గెటప్పా? కేఎస్ రవికుమార్ సినిమా అంటే మామూలు విషయమా? ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలి మావా. మావా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? ఆయన ఏమైనా మన డ్రామా టు మురళి అనుకున్నావా? మోసం చేసి హీరో ఛాన్స్ కొట్టేయడానికి. అందులో పెద్ద ప్రాబ్లం ఉందిరా. ఏం ప్రాబ్లం మావా? అక్కడికి వెళ్తే బాగా యాక్ట్ చేయాలి. నీకు లవ్సే సరిగా రాదు, నువ్వేలా బ్లౌజ్ వేసుకుని మెప్పిస్తావు? అవునరా, నాకు లవ్ లో సరిగ్గా యాక్ట్ చేయడం రాలా. ఏ డ్రామాలో గుర్రుమని ఒక మొహం, అలాంటి మొహం చూస్తే ఎలా లవ్ వస్తుంది? అదంతా ఒక ఫీలింగ్ మావా. ఆ లవ్ ఫీలింగ్ రావాలంటే ఆ టైప్ అమ్మాయి నా కళ్ళ ముందు కనపడాలి. ఆ టైప్ అమ్మాయా? ఏయ్, కొట్టాను. అదే ఏ టైప్ అని అడిగాను రా. అదేరా, అమ్మాయిని చూడగానే ఫీల్ అవడం, బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకోవడం, లవ్ రావడం, ఆ టైప్ లో. గోవింద వీడైపోయాడు. మన లైఫ్ లో అలాంటి అమ్మాయిని ఎప్పుడు. అప్పుడు చల్లని గాలొచ్చి నీ మీద పడింది. ఏదో నిన్ను అటాక్ చేస్తున్నట్టు ఫీలింగ్. ఎటు చూసిన లవ్ సింబల్స్. చెవిలో మెల్లగా, తనేరా నీ జీవితం, తనని వదిలేద్దని ఎవరో చెప్పినట్టుంది. ఎందుకు జోబు చించేసుకుంటున్నాడు? రేయ్ ఏంటి? రే దీని తీరా, దేన్ని? ఈ బాణాన్ని. బాణమా? ఎక్కడ్రా? నీకు కనపట్టల్లా? లేదే. నేను తన్ని చూశాను రా. ఎవరిని? ఇవాళ తన ఇంట్లో లేనట్టుంది. అవునవును, ఇప్పుడు అదేగా గొడవ. ఉండుంటే తమరెళ్ళి మాట్లాడొచ్చేవారుగా. ఇవాళ వెళ్ళి మాట్లాడుతున్నా, లైన్ లో పెడుతున్నా. ఓ ఎరా, ఈ కారు చూస్తాను నన్ను వద్దందుగా. చిచి, నీ మొహం చూసే వద్దంటుంది. హే, హే, ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. పా.
రే వెళ్ళిపోతుందిరా అవునరా వెళ్ళిపోయింది రా మనం వెళ్ళిపోదాం. రే నేను నన్ను దాటి ఎవరు లోపలికి వెళ్ళలేదు.